హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశం మరియు మాల్దీవులు ఈ క్రింది వాటిలో దేని ద్వారా వేరు చేయబడతాయి? లాస్ట్ క్లాస్లో మనము ఇండియా మరియు మాల్దీవ్స్ రిలేషన్స్ గురించి చెప్తూ జాగ్రఫికల్ కంటెక్స్ట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఏ ఛానల్ మాల్దీవ్స్ మరియు మినికాయ్ ఐలాండ్స్ని సెపరేట్ చేస్తుంది అనేది కూడా మనము డిస్కస్ చేస్తాం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. మనము మ్యాప్ని ఒకసారి పరిశీలిస్తే ఈ 8 డిగ్రీ ఛానల్ అనేది మినికాయ్ ఐలాండ్ మరియు మాల్దీవ్స్ని సెపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు భారతదేశం మరియు మాల్దీవులు క్రింది వాటిలో దేని ద్వారా వేరు చేయబడతాయి? ఆన్సర్ ఏమవుతుందండి? 8 డిగ్రీ ఛానల్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అలానే 9 డిగ్రీ ఛానల్ చూడండి. 9 డిగ్రీ ఛానల్ అనేది మనకి మెయిన్ లక్షద్వీప్ సముదాయాన్ని మరియు మినికాయ్ ఐలాండ్ని వేరు చేస్తుంది. అలానే 11 డిగ్రీ ఛానల్ అనేది మనకి లక్షద్వీప్ సముదాయంలోని అమినీ ఐలాండ్స్ని మరియు లక్షద్వీప్ ఐలాండ్స్ని వేరు చేస్తుంది. సో ఇక్కడ 11 డిగ్రీ ఛానల్ కూడా చూడవచ్చు. అండ్ 10 డిగ్రీ ఛానల్ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడండి. ఈ 10 డిగ్రీ ఛానల్ అనేది అండమాన్ ఐలాండ్స్ని మరియు నికోబార్ ఐలాండ్స్ని వేరు చేస్తుంది. సో 10 డిగ్రీ ఛానల్ అండమాన్ మరియు నికోబార్ దీవులని వేరు చేస్తే 11 డిగ్రీ ఛానల్ అమినీ ఐలాండ్ మరియు లక్షద్వీప్ ఐలాండ్స్ని వేరు చేస్తుంది. సో ఇవన్నీ కూడా లక్షద్వీప్లో ఒక భాగంగా ఉంటాయి. 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీప్ ఐలాండ్ని మరియు మినికాయ్ ఐలాండ్ని వేరు చేస్తుంది. ఈ మినికాయ్, లక్షద్వీప్ ఇవన్నీ కూడా లక్షద్వీప్లో ఒక భాగం. 8 డిగ్రీ ఛానల్ అనేది మినికాయ్ ఐలాండ్ని మరియు మాల్దీవ్స్ని వేరు చేస్తుంది. సో మాల్దీవ్స్ మరియు భారతదేశాన్ని 8 డిగ్రీ ఛానల్ వేరు చేస్తుంది అని మనం చెప్పవచ్చు. ఆన్సర్ ఏ అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్. ఈ ఆర్టికల్ ఇటీవల తమిళనాడులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన గురించి, అలానే రాజేంద్ర చోళ 1 గంగైకొండ చోళపురాన్ని నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అక్కడ నిర్వహించిన ఉత్సవాలకి సంబంధించి, అలానే హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చోళ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్ ప్రాసెస్ గురించి కూడా మనము ఇక్కడ చూద్దామండి. ఇది పాలిటీ మరియు హిస్టరీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, హక్కులపై ప్రజలకు అవగాహన ముఖ్యం. ఈ ఆర్టికల్ నాల్సా గురించి, అలానే హక్కులకి సంబంధించి ప్రజలకు అవగాహన లేకపోతే దాని వలన ఉపయోగం లేదు అని బిఆర్ గవాయ్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ యొక్క వ్యాఖ్యలని ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, మోదీయే ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేత. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి గ్లోబల్ లీడర్ సర్వేలో అగ్రస్థానం లభించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఇది మనకి జనరల్ నాలెడ్జ్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, భారత సైన్యంలో రుద్ర, భైరవ్. ఈ ఆర్టికల్ రీసెంట్లీ భారత సైన్యంలో ఏర్పాటు చేసిన రుద్ర బ్రిగేడ్ గురించి మరియు భైరవ్ లైట్ కమాండో యూనిట్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, భావి తరాల కోసం సుప్రీం చొరవ. ఈ ఆర్టికల్ ఇటీవలి విద్యార్థుల ఆత్మహత్యల గురించి, అలానే ఈ విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టే ఉద్దేశంతో సుప్రీంకోర్టు రూపొందించిన 15 గైడ్ లైన్స్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్. బ్రిటన్ కన్నా ముందుగా వీరి కాలంలోని ఎన్నికలు, ఆడి తిరువాదిరై ముగింపు ఉత్సవాలలో ప్రధాని మోదీ. సో తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ చోళుల పాలన గురించి, చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్ని సాధ్యమవుతుంది అని ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. చోళాస్ అనేది వన్ ఆఫ్ ద ఏన్షియంట్ డైనాసిటీగా చెప్పవచ్చు అండి భారతదేశంలో. మనకి ఈవెన్ అశోకన్ పీరియడ్లో కూడా చోళ, చేర, పాండ్య రాజ్యవంశాల ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఇంపీరియల్ చోళాస్ గురించి. వీళ్ళని నవీన చోళులు అని కూడా పిలుస్తాము. వీరి యొక్క టైం పీరియడ్ మనకి 850 నుంచి 1279 ఏడి. ఈ పీరియడ్లో వీళ్ళ యొక్క రాజ్యపాలనని మనం చూస్తాము. ఈ నవీన చోళులలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ అయిన రాజేంద్ర చోళ 1 గంగైకొండ చోళపురాన్ని నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తయితున్న నేపథ్యంలో
తమిళనాడులో నిర్వహించిన ఒక ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ గారు చోళుల పాలన యొక్క గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ భారతదేశంలోనే బ్రిటన్ కన్నా ముందుగా ఎన్నికల యొక్క ప్రక్రియ మొదలైంది అని, ఈ చోళుల కాలంలోనే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మరియు ఎలక్షన్ ప్రాసెస్ అనేవి చూడవచ్చు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. చోళుల పరిపాలన గురించి మనం చూడాల్సి వస్తే కేంద్రీకృత పరిపాలనా విధానమే కనిపిస్తుంది. రాజ్యాన్ని మండలాలు, వలనాడు, నాడు మరియు ఖుర్రములుగా విభజించారు. అంటే ఖుర్రం అనేది వివిధ గ్రామాల యొక్క సమూహము. ఈ విధంగా మనకి ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కనిపిస్తూ ఉంది. కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం మనకి స్వయం ప్రతిపత్తి కనిపిస్తుంది. అంటే గ్రామాలలో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఉంది. అలానే ఆ ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నికైన సభ్యులు కమిటీల రూపంలో ఫామ్ అయ్యి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ని రన్ చేసేవాళ్ళు. దీనికి కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా సంబంధం ఉండేది కాదు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలలో మాత్రం కేంద్ర ప్రభుత్వ సభ్యులు ఈ విలేజ్ కమిటీల యొక్క సమావేశాలకి హాజరవుతూ ఉండేవారు. ఈ కమిటీలని మనము వర్యం అని పిలిచేవాళ్ళం. ఈ కమిటీలకి ఎన్నికయ్యే సభ్యుల యొక్క ప్రక్రియను కుండవలై పద్ధతి అని పిలిచేవారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పరాంతక చోళుని యొక్క ఉత్తర మేరూరు శాసనంలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ ఉత్తర మేరూరు శాసనం ప్రకారం 2 రకాల విలేజ్ అసెంబ్లీలు ఉండేవి. ఒకటి సాధారణ ప్రజలు ఉండే ఉర్ అసెంబ్లీ అయితే, రెండవది అగ్రహారం ఉండే సభ. ఈ సభ అనేది బ్రాహ్మణులు ఉండే అగ్రహారాలకు సంబంధించిన అసెంబ్లీగా చెప్పవచ్చు. అలానే మొత్తం విలేజ్ అంతా కూడా కలిపి ఒక పెద్ద అసెంబ్లీని ఏర్పాటు చేసుకునేది. ఇది రేర్గా జరిగేది. సో అరుదుగా జరిగే ఈ సమావేశాన్ని తన్నియూర్ అని పిలిచేవారు. సో ఈ విధంగా వివిధ రకాల విలేజ్ అసెంబ్లీస్ కూడా మనం చూడవచ్చు. ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కోసం విలేజ్ మొత్తాన్ని కూడా 32 వార్డులుగా విభజించేవారు. ఒక్కొక్క వార్డుకు అర్హతను బట్టి ఒక సభ్యుడిని ఎన్నుకునేవారు. ముఖ్యంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ల్యాండ్ కొంత కలిగి ఉండాలి, ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్ అయి ఉండాలి. అలానే వయసు 35 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ అతనికి సొంతంగా ఇల్లు ఉండాలి, రెసిడెన్స్ ఉండాలి. అండ్ వేదిక్ నాలెడ్జ్ ఉండాలి, అతనికి వేద పరిజ్ఞానం అనేది తెలిసి ఉండాలి. సో ఈ విధంగా కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉండేది. ఈ కుడవలై పద్ధతి అంటే, కుడ అంటే పాట్, వలై అంటే పామ్ లీవ్స్ అంటే తాటాకులు. సో కొంతమంది నేమ్స్ని, ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వారి యొక్క నేమ్స్ని తాటాకుల మీద రాసి ఒక కుండలో వాటిని పెడతారు. ఆ కుండలోంచి ఎవరైనా విలేజ్లోనే ఒక బాలుడు లేదా బాలికని ఒక పేరుని తీయమంటారు. లాటరీ పద్ధతిలో ఆ ఎవరైతే పేరు వచ్చిందో వాళ్ళనే వార్డు మెంబర్గా ఎన్నికవబడతారు. సో దీనినే కుడ వలై పద్ధతి అని పిలుస్తారు. అంటే ఇది ఒక ఎన్నికల ప్రక్రియ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో మనకి బ్రిటన్ కంటే ముందుగానే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది అనడానికి ఉత్తర మేరూరు శాసనంలోని ఈ కుడవలై పద్ధతి ఒక ఆధారంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నుకోబడిన సభ్యుల చేత డైలీ అడ్మినిస్ట్రేషన్ కోసం 6 కమిటీలు ఫామ్ చేయబడతాయి. ఈ 6 కమిటీలని మనము వరియమ్స్ అని పిలుస్తాము. సో వివిధ రకాల వరియమ్స్ ని మనం చూడవచ్చు. సంవత్సర వరియం, ఎరి వరియం, తోట వరియం, పంచవర్యం, పాన్ కమిటీ, సో పాన్ వర్యం, ఇలాగా వివిధ రకాల కమిటీస్ని మనం చూడవచ్చు. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క నిర్దిష్ట బాధ్యతను కలిగి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పొన్ వర్యం అనేది గోల్డ్కి సంబంధించి, అలానే తోటావర్యం అనేది వ్యవసాయ భూములు మరియు తోటలకి సంబంధించిన ఈ అడ్మినిస్ట్రేషన్ కోసం, ఎరివర్యం అనేది సాగునీరు కోసం ఇట్లాంటి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2024లో ఈ కుడవలై సిస్టమ్ యొక్క థీమ్తోనే తమిళనాడు ప్రభుత్వం రిపబ్లిక్ డేలో టాబ్ల్యూ అంటే శకటాలని ప్రదర్శించడం జరిగింది. చోళుల పాలనలో ఉన్న విలేజ్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషల్లీ స్వయం ప్రతిపత్తి గ్రామాలకి సంబంధించిన విషయాలు ఈ కుడవలై పద్ధతి మరియు వరియం సిస్టమ్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హక్కులపై ప్రజలకు అవగాహన ముఖ్యం, నల్సా సదస్సులో సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఈ ఆర్టికల్లో మనకి నాల్సా అంటే ఏంటి, అలానే ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ గురించి, దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాలు మనం ఇక్కడ చూద్దామండి. ముఖ్యంగా ప్రజలకు తమ హక్కుల గురించి తెలియకపోతే వాటి వల్ల ఉపయోగం ఉండదు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు పేర్కొన్నారు. దేశంలో చివరి పౌరుడి వరకు కూడా న్యాయం అందించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని, నల్సా ఆ దిశగా పనిచేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. నల్సా సేవలను దేశంలో మారుమూల ప్రాంతాలకు చేరువ చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం ఇక్కడ చూడవచ్చు. అసలు ఈ నాల్సా అంటే ఏంటి? నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు ద పూర్ అండ్ డిసడ్వాంటేజెస్. ఎవరైతే పేదలు మరియు బలహీనులు ఉన్నారో వారికి ఉచిత న్యాయ సేవలను అందించడం కోసం ఈ నాల్సా అనేది ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 క్లాజ్ ఏ అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి తెలియజేస్తుంది. అంటే ఉచిత న్యాయ సేవలని పేదలకు మరియు బలహీన వర్గాలకు అందించాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో ఉంటుంది. ప్రాథమిక హక్కు కాకపోయినా కూడా రాజ్యాంగం ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ని అందించాలి అని కోరుతూ ఉంది. కాబట్టే ఈ లీగల్ సర్వీసెస్ ఎనాక్ట్మెంట్ యాక్ట్ 1987ని ఒక చట్ట రూపంలోకి తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగా 1995లో ఈ నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేశారు. నాల్సా కేవలం ఉచిత న్యాయ సేవలను అందించడమే కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఏడిఆర్ అంటే డైరెక్ట్ గా కోర్టులోనే కాకుండా కోర్టు అవతల మనము ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు, లైక్ లోక్ అదాలత్స్. ఇలాంటి వాటిని కూడా ఈ నాల్సా ప్రోత్సహిస్తుంది. అండ్ ఈ నాల్సాకి సంబంధించిన ఫండింగ్ అంతా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందిస్తారు. అండ్ స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లెవెల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ని కూడా ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్స్ వీటి ఎక్స్పెండిచర్స్ ని భరిస్తూ ఉంటాయి. ఈ ఉచిత న్యాయ సేవలను పొందడానికి ఎవరెవరు అర్హత కలిగి ఉంటారో అనేది చూస్తే ఉమెన్ అండ్ చిల్డ్రన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబల్ పీపుల్, ఇండస్ట్రియల్ వర్క్ మెన్ అంటే వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ అక్కడ గాయాలకి గురి అయ్యి న్యాయ సహాయం కోసం ఎదురు చూసేవారు, అలానే పర్సన్స్ విత్ డిజబిలిటీ దివ్యాంగులు, పర్సన్స్ ఇన్ కస్టడీ చాలా ఏళ్లుగా ఈ కస్టడీలో మగ్గిపోతున్న వాళ్ళు, అండ్ విక్టిమ్స్ ఆఫ్ డిజాస్టర్ అంటే విపత్తులలో నష్టానికి గురి అయిన వారు. సో ఈ విధంగా 12 రకాల వీకర్ సెక్షన్స్ ఈ ఉచిత సేవలు పొందడానికి అర్హత కలిగి ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోదీయే ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేత, గ్లోబల్ లీడర్ సర్వేలో భారత ప్రధానికి అగ్రస్థానం. ఈ ఆర్టికల్ మనకి వరల్డ్ లీడర్స్ సర్వేకి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్, అలానే వివిధ దేశాధినేతల యొక్క అప్రూవల్ గురించి ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అగ్రస్థానం రావడం విశేషం. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిలిచారు. ఈ సర్వేలో ప్రధాని మోదీ గారికి 75% మంది మద్దతు లభించింది. ఇందులో మనం ఇక్కడ చూస్తే 75% మంది అప్రూవల్ ఇస్తే 7% మంది నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళు పాజిటివ్ గాను లేరు, అలానే నెగిటివ్ గా కూడా లేదు. డిజప్రూవ్ అంటే 18% మంది ఇక్కడ మోడీ గారు నచ్చలేదు అని చెప్పారు. సో ఈ విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 75% అప్రూవల్తో ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. సెకండ్ ప్లేస్ లో మనం చూస్తే చాలా వేరియేషన్ ఉందండి. 59% మాత్రమే అప్రూవల్ ఉంది సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తికి. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేమ్యుంగ్ 2వ స్థానంలో నిలిచారు. అండ్ థర్డ్ ప్లేస్ లో 57%తో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, అండ్ 56%తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వరుసగా 3-4 స్థానాలు దక్కించుకున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనం ఇక్కడ చూస్తే యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44% అప్రూవల్ మాత్రమే మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ 50% మంది ఇక్కడ డిజప్రూవ్ చూడవచ్చు. సో ఈయన 44% అప్రూవల్తో 8వ స్థానానికి పరిమితమయ్యారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత సైన్యంలో రుద్ర, భైరవ్. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల భారత సైన్యంలో ఏర్పాటు చేయబడిన రుద్ర బ్రిగేడ్ గురించి మరియు భైరవ్ యూనిట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ లో ఇంపార్టెంట్ అండి. రోజు రోజుకి బ్యాటిల్ ఫీల్డ్ మరియు కాంబాట్ టెక్నిక్స్ మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ తంత్రాలు రోజు రోజుకి అడ్వాన్స్ అవుతున్న నేపథ్యంలో ఒక నూతన బ్రిగేడ్ ను ఏర్పాటు చేయాలి అని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది. ఇది ఆల్ ఆర్మ్ బ్రిగేడ్ అంటే అన్ని వెపన్స్ కలిగి ఉండే ఒక బ్రిగేడ్. బ్రిగేడ్ అంటే ఏంటండి? ఒక 3000 నుంచి 4000 మంది సైనికులు ఉండే ఒక యూనిట్. సో ఈ బ్రిగేడ్ కి రుద్ర అని పేరు పెట్టారు. ఈ ఆల్ ఆర్మ్ బ్రిగేడ్ లో మనకి పదాతి, యాంత్రిక దళాలతో పాటు ట్యాంక్ యూనిట్లు, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవరహిత వైమానిక యూనిట్లు అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. తద్వారా మనము ఎటువంటి యుద్ధ పరిస్థితులకైనా సన్నద్ధంగా ఉండవచ్చు. అలానే భైరవ్ అనే ఒక లైట్ కమాండో యూనిట్ ని కూడా ఈ బ్రిగేడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భైరవ్ యొక్క మేజర్ రోల్ ఏంటండి? సడన్ అండ్ సర్ప్రైజింగ్ అటాక్స్ ని చేయడం దీని యొక్క ప్రత్యేకత.
ముఖ్యంగా చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దులలో ఈ యూనిట్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భావితరాల కోసం సుప్రీం చొరవ. ఈ ఆర్టికల్ ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన 15 మార్గదర్శకాల గురించి, అలానే విద్యార్థులు ఎదుర్కొంటున్న మేజర్ ఇష్యూస్తో పాటు కొన్ని కీలక సర్వేల యొక్క గణాంకాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. అలానే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి అండ్ వే ఫార్వర్డ్ గురించి కూడా ఇక్కడ చూద్దాం. 2023లో విశాఖపట్నంలో జరిగిన ఒక నీటి విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కొన్ని కీలక గైడ్ లైన్స్ ని ఇవ్వడం జరిగింది అండి. అంతకుముందే యువత రోజు రోజుకి ఆత్మహత్యలకు పాల్పడనుండడంతో ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ ను నియమించి 8 వారాలలోగా ఒక నివేదికను తయారు చేయమని కూడా చెప్పింది. ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మనం చూస్తే నైపుణ్యం మరియు ప్రతిభ ఆధారంగా కాకుండా కేవలం మార్కులు ర్యాంకులను బట్టే విద్యార్థులను ఇక్కడ వర్గీకరించడము మరియు వారి తెలివితేటలను ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాము. అలానే కొన్ని విద్యా ప్రాంగణాలలో కుల లింగ వివక్షలు కూడా మనము తరచూ చూస్తూ ఉంటాము. చాలా హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో కావచ్చు అండ్ వివిధ రకాలుగా విద్యార్థులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన పాఠ్య ప్రణాళికలు ఎప్పుడో కాలం చెల్లినవిగా ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగినట్టు లేకుండా ఇప్పటికీ మోసధోరణిలో ర్యాంకులు మరియు మార్కులు వెంటే పరిగెత్తిస్తూ ఉన్నాయి. వ్యక్తిగత సామర్థ్యాలతో పని లేకుండా ఇష్టం లేని చదువులను చదివించడం వలన అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. లాస్ట్ 10 years డేటా మనం చూస్తే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య రైతుల ఆత్మహత్యల కంటే ఎక్కువగా ఉంది. ఇటీవలి కొన్ని నివేదికల ప్రకారం దేశంలో ఆత్మహత్యల రేటు ఏటా 2% పెరిగితే విద్యార్థుల విషయంలో అది 2 రెట్లు అధికంగా నమోదైంది. అంటే 4% కంటే పైబడి విద్యార్థులలో ఆత్మహత్య రేటు పెరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు 15 కీలక మార్గదర్శకాలను రూపొందించింది. అలానే ప్రభుత్వాన్ని త్వరితగతిన ఈ విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడానికి కావలసిన కొన్ని ప్రణాళికలతో చట్టాన్ని రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఈ మార్గదర్శకాలను ప్రతి విద్యా సంస్థ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అని సూచించడం జరిగింది. దీనిలోని కొన్ని కీలక మార్గదర్శకాలను మనం చూస్తే అన్ని విద్యాలయాలలో నిపుణ కౌన్సిలర్లు లేదా సైకాలజిస్టులను నియమించాలి. అలానే ప్రతిభ ఆధారంగా విద్యార్థులను విభజిస్తూ వెనుకబడిన వారిని చేత్కరించే పోకడలను మానుకోవాలి. పిల్లలను రోజంతా పుస్తకాలలోనే కుస్తీ పట్టించకుండా కళలు క్రీడలలోనూ ప్రోత్సహించాలి. బలవన్మరణాలను నిరోధించే హెల్ప్ లైన్ నెంబర్లను అన్ని చోట్ల ప్రదర్శించాలి. అలానే విద్యా ప్రాంగణాలలో మత్తు మందుల నుంచి విముక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనితో పాటు విద్యార్థులు బాల్కనీలు మరియు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి దూకే అవకాశం లేని విధంగా మెస్లు లాంటి వాటిని ఏర్పాటు చేయాలి. అండ్ సీలింగ్ ఫ్యాన్లను కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా అవి డిజైన్ కాకుండా వేరొక డిజైన్స్ ని మనకి విద్యా ప్రాంగణాలలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ క్యాంపసెస్ లో ఇవన్నీ ఏర్పాటు చేయాలి అని తాజాగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో తెలిపింది. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ విద్యార్థులను తమకు నచ్చిన రంగంలో ఎదిగే స్వేచ్ఛను కల్పించాలి. అండ్ జ్ఞాపక శక్తి ఆధారంగా కాకుండా విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా మదింపు వేసేలాగా సమగ్ర మూల్యాంకన మార్పు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏది సమానత్వం. ఈ ఆర్టికల్లో 2022-23కి సంబంధించి వివిధ రంగాలలో స్త్రీ పురుషుల శ్రామిక వాటాకి సంబంధించిన గణాంకాలను ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ స్కిల్ గ్యాప్ స్టడీ ఫర్ హై గ్రోత్ సెక్టార్ నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. మనకి ఇటీవలి కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే అమ్మాయిల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉన్నా కూడా పెళ్లి మరియు కుటుంబం కారణంగా వారు ఉద్యోగ ఉపాధుల్లోకి రావడం తగ్గిపోతూ ఉంది. భారతదేశంలో మహిళలు ఎక్కువగా సాగు మరియు దాని అనుబంధ రంగాలలోనే పనిచేస్తున్నారు. కొన్ని గణాంకాలను ఇక్కడ పరిశీలిస్తే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు కార్యకలాపాలలో పురుషులు 73.8% ఉంటే స్త్రీలు 26.2%. ఉపకరణాలు పరికరాల తయారీలో పురుషులు 96.2% ఉంటే స్త్రీలు కేవలం 3.8%. మోటారు వాహనాల తయారీలో 96.9% పురుషులు ఉంటే 3.1% స్త్రీలు. సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి రంగంలో మనం చూస్తే 83% పురుషులు, 17% స్త్రీలు. అండ్ అత్యల్పంగా మోటార్ల నిర్వహణ మరమ్మతులో 99.4% మంది పురుషులే ఉన్నారు. కేవలం 0.6% మంది మాత్రమే స్త్రీలు ఈ రంగంలో ఉన్నారు.
స్టోర్లలో చిల్లర ధరలకు ఆహార విక్రయాలు 78.6% మంది పురుషులు ఉంటే 21.4% మంది స్త్రీలు ఉన్నారు. వస్త్రాలు నేయడం 57.2% పురుషులు ఉంటే స్త్రీలు 42.8%, దుస్తులు పాదరక్షల వంటి వాటి విక్రయాలలో 84.2% మంది పురుషులు ఉంటే 15.8% మంది స్త్రీలు ఉన్నారు. తృణధాన్యాల సాగుని చూస్తే 58.6% మంది పురుషులు ఉండగా 41.4% మంది స్త్రీలు ఉన్నారు. అత్యధికంగా మనము పశువుల పెంపకం రంగంలో వ్యవసాయం మరియు సాగు అనుబంధ రంగమైన యానిమల్ హస్బెండరీలో 18% పురుషులు ఉండగా 82%కి పైగా స్త్రీలు ఉన్నారు. సో ఈ విధంగా మనకి సాగు దాని అనుబంధ రంగాలలోనే ఎక్కువగా మహిళల యొక్క ప్రాతినిధ్యం కనిపిస్తూ ఉంది. చాలా రంగాలలో నేటికి మహిళల యొక్క ప్రాతినిధ్యం వెనుకబడే ఉంది. అండ్ ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్ను మొదటి మహిళా ఉపకులపతిగా ఉమా కాంజీలాల్ 2025 జూలై 25న నియమితులయ్యారు. సో ఇగ్ను యొక్క ఫస్ట్ ఉమెన్ వైస్ చైర్పర్సన్గా ఉమా కాంజీలాల్ గారు నియమితులయ్యారు. ఇది మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్. దాదాపు 4 దశాబ్దాల తర్వాత తొలిసారి ఒక మహిళ ఆ పదవిని చేపట్టారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, బ్రిటన్ నుంచి 2025 జూలై 25న మాలే చేరుకున్న భారత ప్రధాని మోదీ మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్య, రక్షణ, మౌలిక సదుపాయాల రంగంలో పరస్పర సహకారంపై ఇద్దరూ చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా మాల్దీవులకు భారతదేశం 4,850 కోట్ల రుణాన్ని ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భూగోళాన్ని వాతావరణ మార్పుల నుంచి పరిరక్షించేందుకు చర్యలు చేపట్టని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కోర్టు స్పష్టం చేసింది. మనం చూసాం ఐసీజే ఈ కీలక తీర్పుని వెలువరించడం. అయితే ఇది వాలంటరీ, నాన్ బైండింగ్ అని కూడా చెప్పుకున్నాం. పెరిగిపోతున్న భూతాపం నేపథ్యంలో వాతావరణ మార్పుల కారణంగా తాము చేయని తప్పిదానికి బలే నష్టపోతున్న దేశాలు అందుకు నష్టపరిహారం పొందడానికి అర్హత కలిగి ఉన్నాయని కూడా అంతర్జాతీయ కోర్టు పేర్కొంది. క్లైమేట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ కోర్టు పేర్కొనడం చూడవచ్చు. అంటే పేద దేశాలు మరియు అండర్ డెవలప్డ్ దేశాలు ఈ వాతావరణ మార్పులకు కారణం కాదు, కానీ ధనిక దేశాల యొక్క పారిశ్రామిక విప్లవం కారణంగా ఈ వాతావరణం మార్పులకు గురి అయింది. అండ్ దీని యొక్క రిపర్కషన్స్ పేద దేశాలే ముఖ్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. లైక్ ఫిజీ ఐలాండ్స్ కావచ్చు, కిరిబతి ఐలాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే కొన్నేళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోనున్నాయి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. చోళుల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ మరియు ఎన్నికల ప్రక్రియ గురించి క్రింది వాటిలో ఏ శాసనంలో ప్రస్తావించబడింది? ఈరోజు మనము చోళుల యొక్క స్థానిక స్వపరిపాలన గురించి డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.